ఈశ్వరము నాకు ఎంతో నుండి నన్ను సత్యవాక్యములోనికి సమస్త నుండి నుండి నన్ను సత్యవాక్యములోనికి సమస్త నుండి నన్ను స్వరము నాకు ఎంతో ప్రీతికరము నీ కలిలోనికి పాపము నుండి నన్ను సమృద్ధిలోనికి నన్ను నీ కలిలోనికి పాపము నుండి నన్ను సమృద్ధిలోనికి విగతినా దైవమా నా దైవమా విగతినా దైవమా నా దైవమా అదిగా విగతినా నా యేసయ్యా ఈశ్వరము నాకు ఎంతో ప్రీతికరము మంచిగా పిలిచినా నా యేసయ్యా ఈశ్వరము నాకు ఎంతో ప్రీతికరము పిలిచినా దైవమా నా దైవమా పిలిచినా దైవమా నా దైవమా నా దైవమా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Mic check. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. అట్లు బాగానే ఉన్నాయి మరి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మైక్ చెక్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. Hallelujah. సాతాను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సో కాలుతున్నట్టు బాబు అడిగి సరే అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, ఆయన కుటుంబాన్ని మీరే స్థాపించి ఆయన కుటుంబాలకు కట్టుచున్న దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో మా మధ్యలోకి రండి ప్రభా. మాకు ఏది అవసరమో దాన్ని మీరే మాట్లాడండి. మా హృదయాలకు అర్థమయ్యేలాగా మీ ఆత్మ అభిషేకమును దయచేయండి. మీ ప్రత్యక్షను అనుగ్రహించండి ప్రభువా. మీరు మాట్లాడే ప్రతి మాటను మేము పట్టుకోవడానికి మాకు సహాయం చేయమని కృప చూపమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సో అందరూ బాగున్నారు కదా? రాత్రి 2 గంటల నుంచి నిద్రలేదు. మరి నాన్న వామిటింగ్స్ అయినాయి నాన్నగారికి. సో కాబట్టి 2 గంటల నుంచి నిద్రలేదు. సో సాతాను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఈ కుటుంబ కోడికలు మరి జరగకూడదనే వాడు ఉద్దేశం అయినట్టుంది. సో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఏదైనప్పటికీ అంతిమ విజయం మాత్రం మనదే. ఆమేన్. సరే, మరి రాత్రి మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ప్రాపర్ హెడ్షిప్, సరైనటువంటి నాయకత్వం, లేదంటే సరైనటువంటి శిరస్సు. సో సరైనటువంటి శిరస్సు అంటే, సరైనటువంటి నాయకత్వం అంటే ఏమిటి అని అంటే, ఏ నాయకత్వం అయితే క్రీస్తుకు లోబడి ఉంటుందో, ఏ నాయకత్వం అయితే వాక్యానికి లోబడి ఉంటుందో అదే సరైనటువంటి నాయకత్వం ఉంటుంది. ఆమేన్. సో అటువంటి నాయకత్వం కింద మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అలాగే ప్రతి నాయకత్వానికి కూడా అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఏ నాయకత్వం తీసుకున్నా సరే అక్కడ ఏముంటుందంటే ఒక అధికారం ఉంటుంది. కాబట్టి ఆ అధికారానికి లోబడాల్సిన అవసరం కూడా కింద వాళ్ళకి ఉంటుంది. ఆమేన్. సో అయితే అధికారం ఒకటేనా హెడ్షిప్కి, లేదంటే నాయకులకి అధికారం ఒకటే ఉంటుందా అని చెప్పంటే కాదు. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెడ్షిప్, నాయకత్వం యొక్క బాధ్యతలు. ఏంటంటే బాధ్యత. ఆమేన్. సో ఈరోజు మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. సో ఇక్కడ పౌలు గారు ఒక నాయకుడే ఉన్నాడు. పౌలు గారికి ఒక అధికారం ఉన్నది. ఆయన కింద ఆయన ఫాలో అయ్యేవాడు కొంతమంది ఉన్నారు. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, మీరు క్రీస్తుని ఫాలో అవ్వండి, మీరు క్రీస్తుని వెంబడించండి అని చెప్పట్లా. పౌలు గారు ఏమంటాడంటే, నేను వెంబడిస్తున్నాను, నన్ను చూసి మీరు నన్ను వెంబడించండి అంటాడు. హల్లెలూయా. సో నిజమైనటువంటి నాయకుడి లక్షణం అది. నిజమైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా తను ఫాలో అవుతూ, తను చేస్తూ ఇతరుల చేత చేపిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నాయకత్వంకి ఉన్నటువంటి ఒక బాధ్యత ఏమిటి అంటే, కేవలం ఆజ్ఞలు ఇవ్వటమే కాదు, కేవలం మాటలు చెప్పడమే కాదు, దాని ప్రకారం జీవించాల్సినటువంటి బాధ్యత నాయకుడికి ఉంటుంది. హల్లెలూయా. సో ఆ విధంగా చేస్తూ, ఆ విధంగా జీవిస్తూ మాదిరిగా ఉంటేనే ఆమేన్ ఆ నాయకత్వానికి ఒక అర్థం అనేది ఉంటుంది తప్ప. ఆమేన్. ఆ నాయకుడి కింద ఉన్నటువంటి ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరూ కూడా దీవించబడతారు. ఎప్పుడనంటే నాయకుడు తను చేస్తూ, తను జీవిస్తూ ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. అందుకోసమే పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నాయకుడికి ఖచ్చితంగా ఉండాల్సిన లక్ష్యం ఏమిటి అంటే, బాధ్యత ఏమిటి అంటే, ముందుగా అతడు క్రీస్తుని ఫాలో అవ్వాలి, క్రీస్తుని అతడు వెంబడించాలి. అప్పుడు మాత్రమే అతడు కింద ఉన్న వాళ్ళకి నాయకత్వము వహించగలుగుతాడు. ఆమేన్. అలాగే మరి రాత్రి మనం చూసాం,
క్రీస్తుని పోలి నడవటం అంటే ఏంటి? క్రీస్తు అంటే ఏమిటి అంటే ఘడియ వర్తమానమే క్రీస్తు ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు సరైనటువంటి నాయకత్వం నువ్వు చెయ్యాలి అంటే నువ్వు ఎవరిని చూడాలి, ఎక్కడ చూడాలి, ఎవరిని ఫాలో అవ్వాలంటే ఆ ఘడియ వర్తమానాన్ని నువ్వు చూడవలసి ఉన్నది. ఘడియ వర్తమానాన్ని నువ్వు ఫాలో అయినప్పుడే నువ్వు నిజంగా సరైనటువంటి నాయకుడు ఉన్నావు, సరైన నాయకత్వం నువ్వు కలిగి ఉన్నావని అర్థమైనది. ఆమేన్. అలాగే ఇంకా ఇంకొక బాధ్యత ఏమిటి అని అంటే నాయకుడికి తన కిందన్న వారికి ఆమేన్ తాను దిశానిర్దేశం చేస్తూ ఆమేన్ అతను ఒకవేళ తండ్రి అయి ఉంటే ఆ నాయకుడు తండ్రి అంటే ఇంతకుముందు చెప్పాను నాయకుల్లో రకాలని. ఇప్పుడు తండ్రి నాయకుడు, పాస్టర్ గారు ఒక నాయకుడు. అలాగా మీరు సమాజంలో ఏదైనా సరే ఒక పోస్ట్ తీసుకుంటే, ఒక ఆఫీసర్ తీసుకుంటే అతను ఒక నాయకుడు. ఇలాగా రకరకాల నాయకత్వాలు ఉన్నాయి. అందులో తండ్రి గనక అయ్యుంటే ఆ తండ్రి ఏం చేయాలి అని చెప్పంటే ఆ తండ్రి పిల్లలకి మాదిరిగా ఉండాలి, పిల్లలకి నేర్పేవాడై ఉండాల. సో తండ్రి యొక్క బాధ్యతల్లో, తండ్రి అనేటువంటి నాయకుడికి ఉన్నటువంటి బాధ్యతల్లో మొట్టమొదటిది ఏంటంటే పిల్లలకి దేవుని యొక్క మార్గాన్ని నేర్పవలసి ఉన్నది. పిల్లల్ని దేవుని యొక్క మార్గంలో పెంచాల్సినటువంటి బాధ్యత తండ్రికి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో ఆ విధంగా ఎప్పుడైతే ఏ తండ్రి అయితే బాధ్యత తీసుకుని తన పిల్లల్ని వాక్యంలో పెంచుతాడో అక్కడ ఒక బెనిఫిట్ ఉంది, అక్కడ ఒక లాభం ఉన్నది. అదేమిటో ఒకసారి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము. ఎవరైతే ఏ తండ్రి అయితే దేవుని యొక్క వాక్యంలో పిల్లల్ని పెంచుతాడో ఆమేన్ అక్కడ ఒక బెనిఫిట్ ఉంటా ఉంది, అక్కడ ఒక లాభం ఉంది. అదేంటంటే మనం అబ్రహాము జీవితంలో దాన్ని చూస్తాము. సో ఆదికాండము 18వ అధ్యాయము దేవుడు సొదొమ గొమొర్రాలను కాల్చడానికి వచ్చినటువంటి సందర్భం, అది వాళ్ళకి తీర్పు తెచ్చడానికి వచ్చిన సందర్భం. అప్పుడు అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. 18వ వచనం. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశ్రయించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఆమేన్ నిశ్చయముగా ఒక్క నిమిషం 17వ వచనం కూడా చదువుదాం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు ఏమంటున్నాడు? నేను చేయబోయే కార్యాన్ని నేను అబ్రహాముకి దాయను. ఎందుకు? అబ్రహాముకి నేను ఏం చేస్తానో, ఏం చేయబోతున్నానో, సో దాచబడినటువంటి మర్మాలని, దాగినటువంటి విషయాల్ని నేను అబ్రహాముకి చెప్తా. నేను దాచిపెట్టాను అబ్రహాముకి. ఎందుకు దాచిపెట్టాడంట? ఏంటంట అబ్రహాముకి దాచిపెట్టకుండా చేస్తున్నది ఏమిటి? ఇక్కడ దేవుడు తన లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని అబ్రహాముకి చెప్పేలాగా చేస్తుంది ఏంటి? ఇక్కడ దేవుడు తన లోపల దాచుకున్నటువంటి విషయాల్ని అబ్రహాముకి చెప్పేలాగా చేసేది ఏమిటి ఇక్కడ అని చెప్పానంటే దేవుడు అంటున్నాడు అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశ్రయింపబడును. 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాం యొక్క పిల్లలకి అబ్రహాం ఏం చెప్తాడంటే నీతి న్యాయాలు జరిగించినట్లుగా యెహోవా మార్గాన్ని గైకొనాలని వారి బిడ్డల్ని ఆజ్ఞాపిస్తాడు అబ్రహాం తెలుసు చెప్తున్నాడు ఆయన. అంటే దేవుడు అబ్రహాం చూసినప్పుడు అబ్రహాం ఏం చేయబోతున్నాడు దేవుడు ముందే వస్తున్నాడు. అబ్రహాం తన పిల్లలు పుడితే తన సంతానానికి అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, తన పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, ఒరే నీతి న్యాయాలు జరిగించాలి మనము, కాబట్టి ఇదిగో యెహోవా మార్గమును నేను మీకు తెలియజేస్తాను, మీరు యెహోవా మార్గంలో నడవండి అని తన పిల్లలకి బోధ చేస్తున్నాడు అబ్రహాం. దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము తన పిల్లలకి దేవుని మార్గాన్ని బోధ చేయటం దేవుడు చూశాడు. దేవుని యొక్క నీతిని న్యాయాన్ని జరిగించండి అని చెప్పి అబ్రహాము తన పిల్లలకి చెప్పడం దేవుడు చూశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను చేయబోదాన్ని
అబ్రహాముకు దాచేదనా, నేను దాయను అంటాడు. ఆమేన్. అంటే ఎప్పుడైతే తండ్రి దేవుని యొక్క మార్గంలో నడవాలని తన బిడ్డలకి కూర్చొని నేర్పుతాడో, ఇంట్లో తండ్రి చేసే బాధ్యత ఏంటంటే తన పిల్లలకి దేవునికి వాక్యాన్ని నేర్పవలసినది. దేవుని యొక్క కట్టడలను, విధులను తండ్రి తన పిల్లలకు బోధించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఏమవుతుందనంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ఆ కుటుంబం పొందుకుంటుంది. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో జరిగింది అదే. కాబట్టి తండ్రులుగా మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు బోధించాలా. ఆమేన్. అది తండ్రికి ఉన్నటువంటి బాధ్యత అన్నది. ఆమేన్. అలాగే ఇంకా నాయకత్వం గురించి, నాయకత్వం ఉన్నటువంటి బాధ్యతల గురించి దేవుని యొక్క వాక్యం, దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ వైఫ్, బట్ యువర్ వైఫ్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యూ. ప్రవక్త అన్నాడు, నీ భార్య కోసము నువ్వు లెక్కపరచవలసి ఉంటుంది. ఎవరి గురించి? భర్త చెప్తున్నాడు. భర్తలారా, మీరు మీ భార్యల గురించి లెక్క అప్పచెప్పాలి, అంతేగాని మీ భార్య నీ గురించి లెక్క అప్పచెప్పదు. రేపటి దినాన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడికి ఎవరి గురించి ఎవరు లెక్క చెప్పాలి అంటే భార్య గురించి భర్త లెక్క చెప్పాలి. ఏమి లెక్క? నీ భార్య ఎందుకు ఈ విధంగా ఉన్నది, నీ భార్య ఎందుకు సరిగా వాక్యాన్ని అనుసరించలేదు, నీ భార్య ఎందుకు ఈ విధంగా జీవించట్లేదు అని అంటే ఎవరిని దేవుడు అడుగుతున్నాడు అంటే అది భర్తను అడుగుతూ ఉన్నాడు. జీవించింది ఎవరు? భార్య. దేవుడికి వాక్యం ప్రకారంగా, మాట ప్రకారంగా నడవంది ఎవరు? భార్య. దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించింది ఎవరు? భార్య. కానీ లెక్క ఎవరు అడుగుతున్నాడు? భర్త అడుగుతున్నాడు. కాబట్టి భార్యని నడిపించాల్సినటువంటి బాధ్యత భర్తకు ఉంటుంది. హల్లెలూయా. సో భార్య నడవాలి అంటే, దేవుడి యొక్క ప్రకారంగా ఆమె జీవించాలి అంటే, ఆమేన్, ఖచ్చితంగా ఆ బాధ్యత ఎవరిదంటే భర్తదై ఉన్నది. అయితే రాత్రి నడిపించే విషయం, లేదంటే భార్యని మరి దేవుడి యొక్క వాక్యంలో నడిపించే విషయంలో, లేదంటే ఏలే విషయంలో నేను చెప్పాను ఏమనంటే భార్యని కొట్టకూడదు, తిట్టకూడదు అని చెప్పాను. చాలా మందికి నచ్చనట్టుంది ఆ మాట. ఆమె సౌరి సోలరా, అది వాక్యమైనది. ఎందుకనంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పుడు దేవుడు అధికారంతో పాటు బాధ్యతలు ఇస్తా ఉన్నాడు, అలాగే మాదిరిని కూడా ఇస్తా ఉన్నాడు. నీకు కేవలం అధికారం ఇచ్చి నీ ఇష్టానుసారంగా నువ్వు చేయట్లా. ఆయన ఏమంటాడంటే, ఇదిగో క్రీస్తు ఏ విధంగా చేస్తున్నాడో, క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని పరిపాలిస్తున్నాడో ఆ విధంగా భర్త అయినటువంటి నువ్వు నీ భార్యని పరిపాలన చేయి. భర్త భార్యని ఏలాల్సిందే, అందులో నో డౌట్. కానీ ఎలా ఏలాలి? ఎలా ఏలాలంటే క్రీస్తు సంఘాన్ని ఏలినట్టుగా ఏలాలా. హల్లెలూయా. దేవుడు నీకు అధికారం ఉండడంతో పాటుగా నువ్వు ఏ విధంగా ఏలాలో చెప్పి, నీకు ఏ విధంగా నువ్వు ఏలమని చెబుతుంతో పాటుగా ఏ విధంగా ఏలాలో ఒక మాదిరి దేవుడు పెడతా ఉన్నాడు. ఆమేన్. ఆ మాదిరి ఏమిటంటే క్రీస్తు యొక్క మాదిరి ఉన్నది. ఆమేన్. మీరు క్రీస్తు సంఘాన్ని కొట్టడం ఇవ్వడం చూస్తారా? కనీసం ఊహించగలరా? సంఘం క్రీస్తు మాట వినట్లేదు, ఓకే, క్రీస్తు కొట్టడం మీరు చూస్తారా? జుట్టు పట్టుకుని ఏడవటం, బూతులు తిట్టడం మీరు చూడగలుగుతారా క్రీస్తుని? మరి భర్తగా క్రీస్తులాగా నువ్వు ప్రవర్తించాలని అన్నప్పుడు భర్త అయినట్టు నువ్వు ఏ విధంగా కొడతావు నీ భార్యని? నువ్వు ఏ విధంగా జుట్టుపట్టి ఈడుస్తావాలని? ఏడకూడదు. అలా చేసినట్లయితే అది క్రీస్తుని పోలి నువ్వు ఏలటం కాదు. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ఏలుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, క్రీస్తు సంఘాన్ని ఏలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడు? దాన్ని బలవంతంగా లోపరుచుకుని ఏలటం కాదు క్రీస్తు. ఆమేన్. క్రీస్తుకి సంఘం లోపడుతుంది. ఏంటి? క్రీస్తుకి సంఘం లోపడుతుంది కాబట్టి ఆయన ఏలగలుగుతున్నాడు. చూడండి, క్రీస్తు సంఘాన్ని ఏలుతున్నాడు. ఎందుకు ఏలుతున్నాడు అంటే సంఘం క్రీస్తుకు లోబడింది కాబట్టి. హల్లెలూయా. ఈ లోబట్టంలోనే ఎలా లోబడుతుంది అన్నదానిలోనే తేడా కనపడుతుంది. క్రీస్తుకి మనకి, క్రీస్తుకి సంఘం ఏ విధంగా లోబడుతుంది అని అంటే, ఆమేన్, క్రీస్తు సంఘాన్ని ప్రేమించేది కనుక లోబడుతుంది.
ఆమె లోబడుతుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏలుతున్నాడు సంఘాన్ని. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఏలాలి అని చెప్పాడు కాబట్టి స్త్రీని, ఆమేన్. సో ఇతడు ఎలా వెళ్తున్నాడంటే బలంతో వెళ్తూ ఉన్నాడు, బలాత్కారంతో వెళ్తున్నాడు, అధికారంతో ఏలాలని చూస్తూ ఉన్నాడు, డిక్టేటర్షిప్తో ఏలాలని చూస్తున్నాడు, ఒక నియంతలాగా ఏలాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు ఆ విధంగా ఏలడానికి వీల్లేదు అంటున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఆ విధంగా ఏలడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు ఏమన్నాడంటే నీ భార్యని నడిపించమన్నాడు. ఏలటం అంటే అర్థం ఏంటంటే నీ భార్య నువ్వు నడిపించవలసి ఉన్నది. ఆమేన్. ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్నాడు, పేతురులాగా కేఫాలాగా భార్యల్ని అంటే లీడ్ చేయటం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే భార్యను మేము లీడ్ చేయలేమా, అంటే భార్యలను మేము నడిపించలేమా, భార్యల్ని మేము ముందుండి నడిపించలేమా అని మాట్లాడుతున్నాడు. భార్యని ఏలటం కాదు, అక్కడ ఏలటం అన్నదానికి బదులుగా పౌలు గారు ఏమంటాడంటే భార్యలను మేము నడిపించలేమా అంటున్నాడు పౌలు గారు. అంటే ఒక భర్త భార్యని ఎలా ఏలాలంటే నడిపించటం ద్వారా, లేదంటే లీడ్ చేయటం అంటే ఏమంటారు దాన్ని ముందుండి నడిపించటం. భర్త భార్యని ఎలా ఏలాలి? ముందుండి నడిపించాలా. క్రీస్తు ఏ విధంగా అయితే ముందుండి నడిపించడం అంటే ఏంటి? తాను చేస్తూ భార్యని చేయమని చెప్పాలి, తాను ప్రార్థన చేస్తూ భార్యని ప్రార్థన చేయమని చెప్పాలా, తాను వాక్యం చదువుతూ భార్యని వాక్యం చదవమని చెప్పాలా, తాను పని చేస్తూ భార్యని పని చేయమని చెప్పాలా. ఆమేన్. తాను పిల్లల్ని పెంచుతూ నువ్వు కూడా పిల్లల్ని పెంచు అని చెప్పాలా. తాను పిల్లలకి బైబిల్ చదవడం నేర్పిస్తూ నువ్వు కూడా పిల్లలకి చదవమని నేర్పించమని చెప్పాలి. ఇది లీడింగ్ అంటే, నడిపించడం అంటే, ముందుండి నడిపించడం అంటే. పౌలు గారు ఆ మాట భార్యని ఏలటం గురించి మాట్లాడుతున్నాడు. భార్యను ఏలేటప్పుడు నువ్వు ఎలా ఏలాలంటే నీవు ముందుండి నడిపించవలసిన అవసరం ఉన్నది, అంతేగాని ఒక నియంతలాగా. ఆమేన్. సో ఏదో ఒక టాస్క్ మాస్టర్ లాగా పని చేయించేవాళ్ళలాగా నువ్వు చేయండి, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది కాదు. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను, నువ్వు ఈ పని చెయ్యి. ఆమేన్. సో నేను ఈ విధంగా వర్తమానం చదువుతున్నాను, నువ్వు కూడా వర్తమానం చదువు. నేను బైబిల్ చదువుతున్నాను, నువ్వు కూడా బైబిల్ చదువు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఇదిగో నేను పిల్లలకి బైబిల్ చదువు నేర్పిస్తున్నాను, నువ్వు కూడా నేర్పించు అని చెప్పాలా. అంతేగాని నువ్వు ఎక్కడో ఫోన్లో సినిమాలు చూసుకుంటా పిల్లలకి తీసుకెళ్ళి బైబిల్ చదివించు, ప్రార్థన చేయొచ్చు, నేర్పించు అని చెప్పి భార్యకి చెబితే అక్కడ అది పని అవ్వదు, అది నడిపించడం అవ్వదు. అందుకోసమే భార్యని ఏలటం అనేది సింపుల్ థింగ్ కాదండి. భార్యని ఏలటం అనేది భార్య నీకు లోబట్టడం అనేది మామూలు విషయం కాదు. నువ్వు ఎంతో కష్టపడి ఎంతో నిబద్ధత ఉంటేనే నీ భార్య నీకు లోబడుతుంది. ఎక్కడ నిబద్ధత అని అంటే దేవుని వాక్యానికి నువ్వు ఎంతగా లోబడితే నీ భార్య అంతగా నీకు లోబడుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియ పురుషులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే మనము భార్యని ఏలాలి. ఎలా ఏలాలి అంటే క్రీస్తు సంఘాన్ని ఏలినట్టుగా ఏలాలి. ప్రేమతో ఆమెను జయించాలా, ప్రేమతోనే ఆమెను ఏలాలి, అంతేగాని బలవంతంతో కాదని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆమెను ఎప్పుడు కూడా మనము హీనంగా చూడకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి భార్య ఏదైనా తప్పు చేస్తే, భార్య ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే భర్త అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి పురుషునికి అధికారంతో పాటుగా బాధ్యతను కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు లైఫ్ అనే వర్తమానంలో, జీవం అనే వర్తమానంలో, ఎనీ మ్యాన్ దట్ విల్ లెట్ హిస్ వైఫ్ స్మోక్ సిగరెట్స్. ఏ వ్యక్తి అయినా సరే తన భార్యను సిగరెట్లు లాగనిస్తే, లేదంటే షార్ట్స్ వేసుకొని ఇస్తే అతడు ఏమైనాడు అదే చూపిస్తా ఉంది. ఆమేన్. హీఈస్ నో మ్యాన్, అతడు పురుషుడే కాదు. హీ ఎయిన్ గాట్ అన్ ఔన్స్ ఇన్ హిమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అనేటువంటి లక్షణం అతనిలో ఒక్క ఔన్స్ కూడా లేదు. ద హెడ్ ఆఫ్ ద హౌస్, అతడు ఆ ఇంటికి యజమానుడు అన్నటువంటి ఆ అధికారం అనేది ఒక్క ఔన్స్ కూడా అతనిలో లేదు. దట్ ఈస్ రౌట్. నౌ యు నో దట్ ఈస్ ద ట్రూత్. అది నిజమని మీకు తెలుసు. ఇట్ షోస్ వాట్ యు ఆర్ మేడ్ అవుట్ ఆఫ్. అది నువ్వు ఎక్కడి నుంచి తయారు చేయబడ్డావు చూపిస్తా ఉంది. మ్యాన్ ఈజ్ నాట్ మెజర్డ్ బై మజిల్స్, దట్ ఈస్ బీస్ట్, బ్రూట్.
మనిషి అంటే పురుషుడు అనేవాడు ఏదో వాడికి ఎంత కండలు ఉన్నాయి, వాడికి ఎంత బలం ఉంది, దాన్ని బట్టి కాదు కొలిచేది పురుషుడిని. నువ్వెంత పురుషుడివి, నువ్వెంత మగోడివి అన్నది దేన్ని బట్టి కొలవాలి? ఈ లోకం ఎలా కొలుస్తుందంటే మజిల్స్ని బట్టి. వాడికి ఎంత బైసెప్స్ ఉన్నాయి, ఎంత చెస్ట్ ఉంది, ఎంత కండ ఉంది, ఎంత బలం ఉంది, దీన్ని బట్టి కొలుస్తున్నారు. ప్రవక్త అన్నాడు పురుషుడిని కొలిచే విధానము అది కాదు. పురుషుడిని దేన్ని బట్టి కొలుస్తారంటే మ్యాన్స్ మెజర్డ్ బై క్యారెక్టర్, గుణం ద్వారా పురుషుడిని కొలుస్తారు అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. నువ్వు మగోడుగా కాదని దేన్ని బట్టి తెలుస్తుంది? నీ గుణాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు మంచి గుణం, నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ గుణము నువ్వంతా మగోడివి, నా భాషలో చెప్పాలంటే. ఆమేన్. సో నువ్వు ఎంత కండలు కలిగి ఉంటే లోకంలో ఎలా ఉంటుంది? నువ్వు ఎంత కండ కలిగి ఉంటే అంతా మగోడివి, నీకెంత బలం ఉంటే అంతా మగోడివి. కానీ ప్రవక్త అన్నాడు నువ్వు ఎంత మంచి గుణం కలిగి ఉంటే నువ్వు అంత మగోడివి అంటాడు ఆయన. కాబట్టి పురుషుడు దేన్ని బట్టి కొలుస్తాడంటే గుణాన్ని బట్టి కొలుస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రవక్త అంటున్నాడు గాడ్ విల్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ షీ డస్. కాబట్టి నీ భార్య ఏమి చేస్తున్నదో అది దానికి దేవుడు నిన్ను బాధ్యుని చేస్తాడు అంటున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పురుషుడికి బాధ్యతతో పాటు అధికారంతో పాటు బాధ్యత కూడా ఉన్నది. ఆమేన్. అలాగే ప్రవక్త ద ట్రూ ఈస్టర్ సీల్ అనే వర్తమానంలో, నిజమైనటువంటి ఈస్టర్ ముద్ద అనే వర్తమానంలో, సో ద రెస్పాన్సిబిలిటీస్ ఈస్ ప్లేస్డ్ అపాన్ యూ మదర్స్ అండ్ యూ ఫాదర్స్ టు రైజ్ దీస్ చిల్డ్రన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం పిల్లల్ని పెంచడానికి బాధ్యత అనేది తల్లి మీద, తండ్రి మీద, ఇద్దరి మీద దేవుడు పెట్టాడు అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అధికారంతో పాటు బాధ్యత ఏమిటంటే పిల్లల్ని దేవుల్లో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. ఆమేన్. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని దేవుని యొక్క వాక్యంలో పెంచవలసిన అవసరము ఉన్నది. ఆమేన్. అలాగే ప్రవక్త షెఫర్డ్స్ అంటే కాపర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే కాపరి ఏ విధంగా మందని నడిపిస్తాడు అన్న దాని గురించి ప్రవక్త బైబిల్ చెప్తా ఉంది. ఒకటో సమూయేలు 17వ అధ్యాయం ఒకసారి తీయండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ముప్పై 33వ వచనం. ఈ ఫిలిస్తీని 32 కదా, 33. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పోట్లాడకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా మీ దాసుడు నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడిని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని లగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించిననియు చెప్పెను. ఆమేన్. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకళ్ళు సౌలు, ఇశ్రాయేలుకి రాజు. ఇంకొకళ్ళు యవనస్తుడు లేదంటే బాలుడైనటువంటి దావీదు. ఆమేన్. మీరు చూసినట్లయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే సౌలు వృత్తి ఏమిటంటే గాడిదలు గాయటం. ఆమేన్. దావీదు వృత్తి ఏంటంటే గొర్రెలు గాయటం. ఆమేన్. సౌలు ఏ విధంగా వచ్చాడు దేవుడి దగ్గరికి లేదంటే దేవుని ప్రవక్త దగ్గరికి అని అంటే నా గాడిదలు పోయినాయి, కనపడట్లేదు, ఏంటి కొంచెం వెతికి పెట్టండి అని చెప్పి వచ్చాడు. అంటే గాడిదలను పోగొట్టుకున్న వాళ్ళగా సౌలు వచ్చాడు. చివరికి ఆ గాడిదలు ఆయన అనుకోలేదు, అవి వాటంతటవే ఇంటికి వెళ్ళిపోయాయి.
కానీ దావీదు యొక్క నేపథ్యం చూస్తే దావీదు గొర్రెల కాపరి ఉన్నాడు. తన తండ్రి గొర్రెల్ని కాస్తా ఉన్నాడు. సో కాస్తున్నప్పుడు చూడండి, గొర్రెల్ని కాసేవాడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, గొర్రెలు కాసేవాడి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే, గొర్రెల కోసము ఆ గొర్రెల కాపరి ప్రాణం పెడతాడు. ఆమేన్. గొర్రెల కోసం, గొర్రెల మీద ఏదైనా వస్తే, ఏదైనా దాడి చేస్తే ఆ వ్యక్తి, ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కోసం దాంతో పోరాడతాడు. ఆమేన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ కలుసుకున్నారంటే ఫిలిస్తీయుడు ముందు కలుసుకున్నారు. ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేల్ సైన్యం మీద, ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి సవాల్ చేస్తా ఉన్నాడు. ఈ సవాలు వీళ్ళిద్దరూ విన్నారు. సౌలు విన్నాడు, దావీదు విన్నాడు. కానీ గాడిదలు కాసేటువంటి సౌలు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆ రంకెలు విన్నాడో, ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ విన్నాడో, ఓకే, ఇప్పుడు సౌలు పోయి దాక్కుంటున్నాడు. ఆమె వాడు ఎన్ని రోజుల నుంచి కేకలేస్తున్నాడు? ఎంత? 40 రోజుల నుంచి కేకలేస్తుంటే మరి సౌలు ఆడే ఉన్నాడు కదా, పోయాడా? పోలా, దాక్కున్నాడు సౌలు. కానీ ఎప్పుడైతే దావీదు చెవిలో పడ్డాయో అప్పుడే వచ్చాడు దావీదు. 40 రోజుల తర్వాత వచ్చాడు. ప్రవక్త అంటాడు, ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడాడు అంటాడు. ఎవరి ముందు సవాల్ చేయకూడదో వాళ్ళ ముందు సవాల్ చేశాడంట. ఎవరు చెవిలో పడకూడదో వాళ్ళ చెవిలో వాడి సవాలు పడిందంట. సో దావీదు చెవిలో వాడి సవాలు వినబడింది. విన్న వెంటనే ఆమేన్, దావీదు యొక్క స్వభావం చూడండి, గొర్రెల కాపరి స్వభావం. విన్న వెంటనే ఇశ్రాయేలు తరపున పోరాటానికి ముందుకు వచ్చాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఆ ఫిలిస్తీని చేతుల నుంచి విడిపించడానికి ముందుకు వచ్చాడట. ఆమేన్. ముందుకు వచ్చేటప్పుడు వాడు ఎంత బలవంతుడో, ఎంత గొప్పోడో ఏం చూడలేదంట. ఈ చూడలేదేమో, చూడకుండా వచ్చాడు అని చెప్పి సౌలు చెప్తున్నాడు వాడికి, దావీదుకి. అరే బాయ్, నీకు తెలియదు వాడి సంగతి, తెలియక వచ్చినట్టున్నావు. వాడు చిన్నతనం నుంచే యుద్ధంలో ఆడితేరినాడు, వాడి ముందు నువ్వు గెలవలేవు, నువ్వు ఎందుకు వచ్చావు, తొందరపడినట్టున్నావే అని సౌలు దావీదుకి చెప్తున్నాడు. అంటే నేను పారిపోయినట్టు నువ్వు కూడా పారిపో, ఏదో తొందరపడి వచ్చినట్టున్నావు, నేను పోరాడతానని చెప్పి అనుకుంటున్నట్టున్నావు. కాదు, వాడు చాలా బలవంతుడు అని చెప్పి సౌలు మాట్లాడుతుంటే ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను గొర్రెల కాపరిని. ఆమేన్. సో నా గొర్రెను ఎత్తుకొని పోవటం ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటిని నేను ముందుకు దూకి ఆ రెండిని కూడా చంపి నేను నా గొర్రెను కాపాడాను. హల్లెలూయా. అలాగే ఈరోజు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని చంపడానికి, చీల్చడానికి ఈ ఫిలిస్తీయుడు ముందుకు వస్తున్నాడు. వాడిని చంపడానికి కూడా నేను ముందుకు వస్తా ఉన్నాను. హల్లెలూయా. సో గొర్రెల కాపరి స్వభావం ఏమిటంటే, కాపరి స్వభావం ఏంటంటే తన గొర్రెల కోసము ముందు దూకి, ఆమేన్, తాను యుద్ధం చేసి ఆ గొర్రెను కాపాడతాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, నీ ఇంటికి నువ్వు యజమానుడు అయితే నువ్వు నీ గొర్రెల కాపరి విన్నావు. ఆమేన్. నీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ముందు దూకాల్సింది ఎవరంటే నువ్వే. యజమానుడు నీవే దూకాల. నీ ఇంట్లో ఏ వ్యక్తినైనా సరే, నీ కుమారునో కుమార్తెనో లేదంటే నీ భార్యనో దెయ్యం బట్టి పీడిస్తా ఉంటే, రోగం బట్టి పీడిస్తా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిదే? యజమానుడైనటువంటి నీ మీద ఉన్నది. ఆమేన్. ఎందుకంటే నీవు కాపరి ఉన్నావు. ఆమేన్. సమస్య వచ్చినప్పుడు నీ కుటుంబంలో నీ కింద ఎవరైతే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరు దూకాలి ముందుకనంటే, ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో ఆ విధంగా అతనే దూకవలసి ఉన్నది. ఆమేన్. అవసరమైతే తన ప్రాణం పెట్టైనా సరే కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈ నాయకుడు ఎలా ఉండాలంటే గాడిదల కాపరిలాగా కాదు, కానీ గొర్రెల కాపరిలాగా ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి, గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఆమేన్. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెని ముందుండి నడిపిస్తాడంట. ఆమేన్. ఎలా నడిపిస్తాడు? ముందుండి నడిపిస్తాడు, అంతేగాని వెనకాల నుండి తరవడంట. హల్లెలూయా. అలాగే గొర్రెను ఎప్పుడు కూడా గొర్రెల కాపరి ఒక తాడు పెట్టి లాక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదంట. మీరు ఎప్పుడైనా చూసారా? తాడు పెట్టి గేదెను లాక్కెళ్ళడం చూస్తుంటారు, గాడిదను లాక్కెళ్ళడం చూస్తుంటారు, ఎద్దును లాక్కెళ్ళడం చూస్తుంటారు, కానీ గొర్రెను లాక్కెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొర్రె స్వభావము తన యజమానిని ఫాలో అయ్యే స్వభావం. హల్లెలూయా.
సో గొర్రెల యజమాని స్వభావం ఏంటంటే గొర్రెలను ముందుండి నడిపించే స్వభావం అయినది. ఆమేన్. కాబట్టి నిజమైనటువంటి కాపరి ఎలా ఉంటాడంటే ముందుండి నడిపించేవాడే ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆ మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయో దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. గొర్రెల కాపరి యొక్క స్వభావం ఏంటంట, వాటిని నడిపించేటప్పుడు ఎక్కడ నడుస్తాడంట, ఆయన ముందుండి నడిపిస్తాడు. ఆమేన్. సో నిజమైనటువంటి కాపరి, నిజమైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తాడు. తాను చేసి చూపించి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నడిపించేవాడే నిజమైనటువంటి కాపరి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ అనే ఆయన ఎలా ఉండాలి అంటే తాను జీవించి బోధించేవాడై ఉండాలి. కేవలం బోధించేవాడు మాత్రం కాదు, కానీ జీవించి బోధించేవాడై ఉండాలా. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మీరు ప్రభువుల వలె ఉండక వాళ్ళ మీద ఎలా ఉండకూడదు, ప్రభువులాగా ఉండకుండా మీరు వారికి మాదిరిగా ఉండి నడిపించండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని నడిపించే విషయంలో పాస్టర్ గారు ఖచ్చితంగా కేవలం మాటలు చెప్పాడు కానీ తాను జీవించవలసిన అవసరమో ఉన్నది. జీవిస్తేనే ఆ సంఘము ఫలిస్తుంది. జీవించి చూపిస్తేనే ఆ సంఘము విజయం సాధిస్తుంది. ఆమేన్. ఆ సంఘము అభివృద్ధి చెందుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి కాపరి ఎల్లప్పుడూ కూడా ముందుండి నడిపించేవాడై ఉంటాడు. ఆమేన్. అలాగే ఒక ఇంటి యజమానుడు కూడా, భర్త కూడా తాను జీవించి తాను చూపించి ఇదిగో నేను ఈ విధంగా చేస్తాను కాబట్టి మీరు నా భార్య నా పిల్లలు మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేవాడై ఉండాలి. అలా చెప్పినప్పుడే లోబడతారు. అలా చెప్పినప్పుడే కుటుంబం అనేది ఆ యజమానుడికి మాట వింటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు భార్యని ఏలేటువంటి విధానం ఏంటంటే కొట్టడం వల్ల భార్యని ఏలటం కాదు, తిట్టడం వల్ల భార్యని ఏలటం కాదు, కానీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారానే మన భార్యను ఏలగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనము చూసుకోవాలా. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపు. మళ్ళా రెండోసారి అడిగాడు, ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లల్ని మేపు. అలాగే నా గొర్రెలను మేపు అని 3 సార్లు ఆయన అడిగాడు. అయితే గొర్రెల్ని దేనితో మేపాలి? గొర్రెల కాపరి దేనితో గొర్రెలు మేపాలి? ఆమేన్. దేంతో మేపాలి అంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14-15. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14-15. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి 2 గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదను. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును. ఎవరు నియమిస్తాడంట? కాపరులను నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుదురు. హల్లెలూయా. దేంతో ఏలాలి? కాపరి దేంతో ఏలాలి? మందనే జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుదురు. ఆమేన్. ఇక్కడ ఏలుదురు రాశారు, బట్ ఇంగ్లీష్లో ఏముందనంటే జ్ఞానముతో మిమ్మల్ని పోషిస్తారు అని ఉంది. జ్ఞానముతోటి వివేచనతోటి మిమ్మల్ని పోషిస్తారు అంటే మందకి కాపరైనవాడు ఏం పెట్టాలంటే జ్ఞానమును, అండర్స్టాండింగ్ని పెట్టాలి, జ్ఞానమును వివేచనను పెట్టాలి. ఆమేన్. కాబట్టి జ్ఞానము వివేచన ఎక్కడ దొరుకుతుందో ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చి సంఘానికి పెట్టవలసిన అవసరం ఉన్నది. జ్ఞానము వివేచన అనగా
ప్రత్యక్షత ఎక్కడ ఉంటుంది అంటే ఘడియ వర్తమానంలో ఉంటుంది. ఘడియ వర్తమానమే ప్రత్యక్షత ఉన్నది. ఘడియ వర్తమానమే నాలెడ్జ్ లేదంటే జ్ఞానమై ఉన్నది. ఘడియ వర్తమానమే వివేచన ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కాపరి తన మందని దేనితో పోషించాలి అంటే ఆమేన్ ఘడియ వర్తమానంతో పోషించాలా. హల్లెలూయా. అలాగే తండ్రి కూడా తన కుటుంబాన్ని దేనితో పోషించాలంటే క్రీస్తుతో పోషించాలి. క్రీస్తు అనగా మరలా ఘడియ వర్తమానమైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నాయకుడు ఎవరైనా సరే, అది తండ్రి కావచ్చు లేదంటే సంఘ కాపరి కావచ్చు, సంఘాన్ని లేదంటే కుటుంబాన్ని దేంతో పోషించాలంటే ఘడియ వర్తమానంతో పోషించాలి. ఆమేన్. అదే అసలైనటువంటి నాయకుడు చేసేటువంటి పని, అదే అతని యొక్క బాధ్యత అన్నది. ఆమేన్. మాస్టర్ పీస్ అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, గొప్ప శిల్పి when he seen the fall of his family, the masterpiece, he wasn't willing just to leave it lay there face down and ruin. ఎప్పుడైతే ఒక గొప్ప శిల్పకారుడు తన యొక్క శిల్పము పడిపోయి బోర్లాగా పడి ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని అలాగే వదిలేయడానికి ఇష్టపడలేదంట. ఆమేన్. ఒక నిజమైనటువంటి శిల్పి ఏం చేశాడు అంటే ఆయన ఆ విధంగా దాన్ని వదిలేయలేదు, కానీ హీ వెంట్ టు వర్క్, పని చేయడానికి ముందుకెళ్ళాడు. పడిపోయిన ఆ శిల్పం మీద ఆయన పని చేస్తాడంట. టు బిల్డ్ ఇట్ అగైన్, తిరిగి మళ్ళీ దాన్ని నిలబెట్టడం కోసం పనిచేస్తాడంట. ఆమేన్. నిజమైనటువంటి శిల్పకారుడు ఏం చేస్తాడంటే పడిపోయినటువంటి తన పనిని అలాగే వదిలేయడు, శిథిలావస్థలోకి దాన్ని తీసుకెళ్ళగానే ఒకవేళ పడిపోతే దాన్ని రీబిల్డ్ చేయడానికి, తిరిగి దాన్ని కట్టడానికి ఆ శిల్పి పని చేస్తాడని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాగే he wasn't willing that it should perish, lay there like that all the time. అది ఆ విధంగా నశించిపోవడానికి అతను ఎంత మాత్రం కూడా ఇష్టపడాడు. ఆమేన్. బికాస్ he is God and he will not be defeated. ఆయన దేవుడు గనక ఆయన ఎంత మాత్రం కూడా ఓడించబడడు. కాబట్టి ఆ శిల్పము ఏదైనా తోటలో పడిపోతే, ఏదైనా తోటలో పడిపోయిన ఆ శిల్పాన్ని దేవుడు తిరిగి కట్టడం ప్రారంభించాడు. ఆమేన్. ఆ మహోన్నత కళంకణాన్ని తిరిగి దేవుడు కట్టడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన దాన్ని అలాగా వదిలేసేవాడు కాదు. సో కట్టడం ప్రారంభించి ఆయన యేసుక్రీస్తుని నిర్మించాడు. యేసుక్రీస్తు దగ్గర నిర్మించి యేసుక్రీస్తు ఒక మహోన్నత కళాఖండంగా ఉన్నాడు. అయితే అంతర్గత దేవుడు ఆగట్లేదు, కానీ ఆ మహోన్నత కళాఖండాన్ని కొట్టడం ద్వారా ఆమేన్ ఇప్పుడు అందులో నుంచి వధువును బయటకు తీసి ఆమేన్ ఇప్పుడు క్రీస్తుని వధువుని రెండింటినీ కూడా కలిపినప్పుడే అది మహోన్నత కళాఖండం అవుతుంది. ప్రవక్త నాడు యేసుక్రీస్తు మహోన్నత కళాఖండం కాదు, కానీ యేసుక్రీస్తుతో పాటు వధువు ఎప్పుడైతే నిలబడ్డదో అది మహోన్నత కళాఖండం అంటే అన్నాడు. ఆమేన్. ఆదామును నిర్మించినప్పుడు ఆదాము మహోన్నత కళాఖండం కాదు, కానీ ఆదాముని కొట్టి ఆదాము నుంచి తీసినటువంటి ఆ పక్కటెముకను వధువుగా చేసి ఆ వధువుని తీసుకొచ్చి ఆదాము పక్కన పెట్టినప్పుడు అది మహోన్నత కళాఖండం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాస్టర్ పీస్ ఏమిటి, దేవుని యొక్క మహోన్నత కళాఖండం ఏమిటి అంటే భార్య భర్త యొక్క ఐక్యత అన్నది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు కూడా మన కుటుంబంలో విచ్ఛిన్నం వచ్చినప్పుడు, భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు దేవుడు దాన్ని మహోన్నత కళాఖండంగా కట్టాలి అంటే నీవు నీ కుటుంబంలో ఎవరిని పెట్టాలంటే మహాశిల్పి అయినటువంటి యేసుక్రీస్తుని పెట్టాలా. హల్లెలూయా. ఆయన గనక శిల్పకారుడుగా నీ కుటుంబంలో ఉన్నట్లయితే భార్యాభర్తలు విడిపోనీయకుండా ఆయన వాళ్ళిద్దరిని కూడా కల్పించడం ద్వారా నీ కుటుంబాన్ని ఒక మహోన్నత కళాఖండంగా ఆయన మార్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ క్రీస్తుని నిలిపించే బాధ్యత ఎవరిదంటే కుటుంబంలో పురుషుడిదై ఉన్నది. ఆమేన్. సంఘంలో సంఘ కాపరిది అయి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నాయకులు కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు అది ఒకటే ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆ విధంగా నాయకుడు ఎల్లప్పుడూ కూడా కేవలం అధికారం మాత్రమే కాదు, కానీ కొన్ని బాధ్యతలు కూడా కలిగి ఉన్నాడు. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి ఖచ్చితంగా ఆ నాయకుడు ముందుకు రావాలి. ఆమేన్. ఇంకా ప్రవక్త అంటున్నాడు,
మీరు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వీళ్ళు దేవుని ఎదుట తమ యొక్క మంద నిమిత్తము లెక్క అప్పచెప్పాల్సిన వారుగా ఉంటారు. అంటే రేపొద్దున ప్రవక్త నాయుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుటుంబాలుగా, గుంపులుగా, సంఘాలుగా దేవుడు ఆయన ముందు తీసుకొస్తాడని. తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తీర్పు జరుగుతుంది. ఎవరికి తీర్పు జరుగుతుంది అని అంటే సంఘానికి కాదు, కానీ సంఘం యొక్క నాయకుడికి తీర్పు జరుగుతుంది. ఆమేన్. నీ సంఘం ఎందుకు ఈ విధంగా ఉంది, నీ సంఘంలో ఈ లోపం ఎందుకు ఉంది అని ఎవరు అడుగుతాడు తెలుసా? దేవుడు సంఘ నాయకుడిని అడుగుతాడు. నీ కుటుంబంలో ఈ లోపం ఎందుకు ఉంది, నీ కుటుంబం ఎందుకు ఈ విధంగా పతనమైంది అని ఎవరు అడుగుతాడంటే భార్యను కాదు, కానీ భర్తను అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని నాయకులైన వారు చాలా జాగ్రత్తగా, చాలా దేవునికి లోబడి నడవలసిన అవసరమో ఉన్నది, బాధ్యతతో నడుచుకోవాల్సిన అవసరమో ఉన్నది. ఎందుకంటే నీకు దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు, నాయకుడికి 2 తీర్పు. అందుకే ప్రవక్త అన్నాడు, విశ్వాసికి 1 తీర్పు అయితే కాపరికి 2 తీర్పు. ఎందుకని? తన కోసం లెక్కప్పు చెప్పుకోవాలి, తన సంఘం కోసం కూడా లెక్కప్పు చెప్పుకోవాలి. అందుకోసమే బైబిల్ చెప్తుంది, మీ పైన ఉన్న నాయకులకి మీరు లోబడి ఉండండి. ఎందుకంటే వారు మీకోసం లెక్కప్పు చెప్పాలి. ఆమేన్. ఈ మాటలు జాగ్రత్తగా మంచిగా ముగిస్తున్నాను. మీ పాస్టర్ గారికి మీరు లోబడి ఉండండి. బైబిల్ ఏం చెప్తుందంటే మీ పాస్టర్ గారికి మీరు లోబడి ఉండండి, మీ నాయకులకి మీరు లోబడి ఉండండి. ఎందుకు అనంటే వాళ్ళు మీ గురించి లెక్కప్ప చెప్పాలి. ఆమేన్. సో లెక్క అప్పచెప్పాలి కాబట్టి ఆ లెక్క మంచిగా అప్పచెప్పాలన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు, కొన్ని సంగతులు మీకు చెప్తారు, కొన్ని ఆజ్ఞలు మీకు జారీ చేస్తారు. జారీ చేసినప్పుడు నువ్వు నాకు ఆజ్ఞించేదేంటి, నేను నీ మాట వినేదేంటి అని చెప్పి నువ్వు అనుకుంటే ఆమేన్, నీ ప్రవర్తన సరికాదు, నీ నడక సరిగా ఉండదు. అప్పుడు ఎవరు నీ యొక్క ప్రవర్తన లెక్కప్ప చెప్పాలా? కాపరి లెక్కప్ప చెప్పాలి, లేదంటే భర్త లెక్కప్ప చెప్పాలి. ఆమేన్. మాట వినకుండా ఉన్నది నువ్వు, సరి చేసుకోకుండా ఉన్నదే నువ్వు. నీ భర్త చెప్పినా సరే నువ్వు దాన్ని అంగీకరించకుండా ఉన్నది ఎవరో నువ్వు. కానీ బాధ్యత వహించాల్సింది ఎవరో? భర్త. బాధ్యత వహించాల్సింది ఎవరో? కాపరి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు మీ పైన లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నారు కాబట్టి వారికి మీరు లోబడి ఉండండి. అంటే పాస్టర్ గారు ఏం చెప్పినా సరే అది వాక్యంలో ఉన్నప్పుడు, వాక్యంలో చూసినప్పుడు మనం ఖచ్చితంగా దానికి లోబడాలి. నీ భర్త ఏం చెప్పినా సరే అది వాక్యానికి సరిపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. ఆమేన్. కాబట్టి స్త్రీలారా, మీ పురుషులకు మీరు లోబడండి, క్రీస్తులకు వెళ్ళి మీ పురుషులకు మీరు లోబడండి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీ నాయకులకు మీ నిమిత్తము బాధ్యత ఉన్నది. మీ నాయకులు మీ మీద లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉన్నది. మీరు చెడుగా ప్రవర్తిస్తే వాళ్ళు లెక్క అప్పచెప్పాలి, మీరు మంచిగా ప్రవర్తించినా వాళ్ళే లెక్క అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళు మీ మంచి కోసము మిమ్మల్ని సరిచేయాలని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు దానికి మీరు లోబడండి అని బైబిల్ వాక్యము తెలియజేస్తాం. ఆమేన్. కాబట్టి పురుషుడికి స్త్రీ లోబడవలసిన అవసరం ఉన్నది, అలాగే కాపరికి సంఘం లోబడాల్సిన అవసరము ఉన్నది. ఎందుకంటే వారికి అధికారంతో పాటు బాధ్యతను వాడు దేవుడు పెడతా ఉన్నాడు. వారికి అధికారంతో పాటు వారి తీర్పు తీరుస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు స్త్రీలు అంటే భార్యలు గుర్తించాలా, అలాగే భర్తలు గుర్తించాలి, కాపరి గుర్తించాలి, అలాగే సంఘం కూడా గుర్తించాలి. ఆ విధంగా ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకుని ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, ఒకరితో ఒకరు అనుసంధానం కలిగి మనం ముందుకు నడిచినప్పుడు ఆమేన్, సంఘం ఎదుగుతుంది, కుటుంబము ఎదుగుతుంది, సంఘము దీవించబడుతుంది, కుటుంబం కూడా దీవించబడుతుంది. ఆమేన్. నిజమైన కాపరి ఏం చేస్తాడంటే మందని పోషిస్తాడు, మందకి ఆహారం పెడతాడు. ఆహారం పెట్టేటప్పుడు మంద ఎదుగుతుందా లేదో కూడా చూస్తాడు, మందకి ఏం అవసరం కూడా చూస్తాడు. మంద ఎదుగుతూ ఉంది మంచిదే, ఆల్వేస్ అంటే అన్నిసార్లు కూడా ఎదగటం ఒకటే సరిపోదు. ఆహారం పెడుతున్నాం, గొర్రె ఎదుగుతూ ఉంది, 4 కేజీలు ఉండేది ఇప్పుడు 10 కేజీలు అయింది. ఇంకా ఆహారం పెడుతున్నాడు, 20 కేజీలు అయింది. కానీ పిల్లలు పట్టుకల ప్రయోజనం ఉన్నదా? లేదు. సో కాబట్టి కాపరి ఏం చూస్తాడంటే సంఘము ఎదిగి
ఫలించే దానికోసం చూస్తాడు. హల్లెలూయా. నిజమైన కాపరి దేనికోసం ప్రయత్నిస్తాడంటే సంఘము ఫలించాలని చూస్తాడు, సంఘము క్రీస్తు స్వరూపులకు రావాలని చూస్తాడు. అప్పటి వరకు కూడా సంఘానికి కాపరి సరైనటువంటి ఆహారం పెట్టవలసి ఉన్నది. ఏ స్థానంలో ఉంది ఇప్పుడు సంఘం, ఇప్పుడు ఏ అవసరంలో ఉంది సంఘం, ఇప్పుడు సంఘానికి ఏం కావాలని చెప్పేది ప్రతి నిజమైనటువంటి కాపరి ఎప్పటికప్పుడు కూడా సంఘాన్ని పరిశీలన చేస్తూ దానికి ఏం కావాలో అవన్నీ కూడా పెడతా ఉంటాడు. అప్పుడు సంఘం ఏం చూడాలంటే మా కాపరి ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకుని దాన్ని గ్రహించి దాన్ని స్వీకరించి దానికి లోబడి జీవించాల్సిన అవసరం ఉంది. ఇది అవసరం లేదు కదా మాకు ఎందుకు చెబుతున్నాడని చెప్పి మీరు అనుకోకూడదు. అలాగే భర్త కొన్ని విషయాలు భార్య చెప్తాడు. ఎందుకంటే కుటుంబాన్ని ఒక దారిలో పెట్టాలని, కుటుంబాన్ని ఒక గాడిలో పెట్టాలని కొన్ని విషయాలు చెప్పినప్పుడు భర్త ఇవి ఎందుకు చెప్తున్నావు, ఇవి నాకు సంబంధం లేదు, నేను మాట విన్నాను చెప్పి భార్య అనకూడదు. ఎందుకంటే భార్యని అలాగే కుటుంబాన్ని ఏలాల్సినటువంటి బాధ్యత లేదంటే సరిచేయాల్సినటువంటి బాధ్యత భర్త మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు దేవుని యొక్క మాటలు అయినప్పుడు, అది మీ మేలు కోసం అయినప్పుడు, మీ క్షేమం కోసం అయినప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని వినాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. ఎందుకంటే వారికి మీ పట్ల బాధ్యత ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి క్రీస్తు సోదరులారా, పురుషుడికి లేదంటే సంఘ కాపరికి ఎప్పుడైనా నాయకుడికి ఏముంటుందంటే అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఆ అధికారం ఇచ్చింది ఎవరంటే దేవాతి దేవుడే అన్నాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చింది మనుషులు కాదు, కానీ అధికారం ఇచ్చింది దేవుడు కనుక మనం ఆ అధికారానికి ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనము దీవించబడతాము. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చి సమయం తీసుకుంటారు. Hallelujah. Hallelujah. ఈ సమయంలో కొట్టేసినట్లయితే హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇవాళ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా దాసుని నిలబెట్టుకొని నాయకత్వం యొక్క బాధ్యతల గురించి మనం తెలియపరిచాం. అవును ప్రభువా, నిజముగా ప్రతి గృహానికి తన పురుషుడు నాయకత్వం వహించవలసి ఉందని, సంఘం అంతా కూడా కాపరికి లోబడవలసి ఉందని, అయా నిజముగా అటు రీతిగా లోబడినప్పుడు మాత్రమే క్రీస్తుకు లోబడినట్లని మాకు తెలియపరిచాం. ప్రభువా నిజమే తండ్రి, మేమే లోబడని కార్యాలు మాలో ఉన్నట్లు నా తండ్రి వాటిని మేము తెలుసుకొని ప్రభువా విడిచిపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా, నాయకత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతిని గ్రహించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి ప్రభువా, మా నిజమైన నాయకుడవు, మా గొప్ప నాయకుడవు నీవు ప్రభువా. ఆమేన్. మేము ఎవరిని చూడాలంటే ప్రభువా మేము నీకెళ్ళి చూడవలసి. అవును ప్రభువా, నీవు మాత్రమే మా గొప్ప నాయకుడు ఉన్నావు. ఆమేన్. ఇదిగో మా జీవితాలను పరిశీలించే దేవుడు, అవునయ్యా, మమ్మల్ని పరిపూర్ణంగా మార్చే దేవుడు. అవును ప్రభువా. ప్రభువా, నీ చిత్తాన్ని నా తండ్రి నెరవేర్చకు నా తండ్రి మాకు తగిన శక్తినిచ్చే దేవుడు. అవును నాయన. ఇదిగో నా తండ్రి దావీదు గొర్రెల కాపరని, దావీదు నిజముగా నా తండ్రి తన తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు అనేకమైన ఒప్పందులు వచ్చినప్పుడు ప్రభు వాటిని జయించాలని సౌలుతో మాట్లాడినప్పుడు ప్రభువా, అవును నాయన, నిజముగా సౌలు నా తండ్రి సంతోషించాడు. ఎవరి చెవులోనైతే ఆ గొలియాతు సవాలు వినపడకూడదు, అవును నాయన, వాడి చెవులో పడినప్పుడు ప్రభువా అవునయ్యా, అతను నిజముగా రోషము కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు ప్రభువా. అవును తండ్రి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతని మాట్లాడాడు ప్రభువా. అవును నాయన. ఎందుకంటే నా తండ్రి నాయకత్వంలో ఉన్న బాధ్యతలు గ్రహించిన వ్యక్తిని నా తండ్రి, నువ్వు ముందుగానే నా తండ్రి నిర్ణయించిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. అవును నాయన. అయా దావీదును అభిషేకించిన దేవుడు ప్రభువా. అవును నాయన. నీ అభిషేకం నా తండ్రి అక్కడ పనిచేసింది ప్రభువా. అవును. అలాగే నా తండ్రి
మేము కూడా నా తండ్రి మా యొక్క గృహాలలో నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రభువా, మేము ఎటువంటి నాయకత్వంలో కలిగి ఉండాలో ప్రభువా మాకు తెలియపరిచావు. నిజముగా నాయకత్వం చేసే వ్యక్తికి 2 తీర్పులని మాకు తెలియపరిచావు. అవును ప్రభు. తన భార్య గురించి కూడా అతను నిలబడాల్సి ఉందని మాట్లాడావు. అవును నాయన. అలాగే నా తండ్రి కాపరైతే సంఘం గురించి తన గురించి నిలబడవలసి ఉందని మాకు తెలియదు. అవును ప్రభువా. దేవా, ఆ బాధ్యతలను మేము గ్రహించు ప్రభువా. ఇదిగో నీ ఆత్మకు లోబడి ప్రభువా, నీ వాక్యాన్ని నెరవేర్చే వారిలో మేము జీవించడం సహాయం చేయండి ప్రభుత్వం ప్రభువా. అవును నాయన. గొప్ప కార్యములు సంఘములో జరిగించండి ప్రభువా. అవును నాయన. ఇదిగో నా తండ్రి 3 కూటాలు జరిగాయి ప్రభువా. అవును తండ్రి. చివరిగా నా తండ్రి రాత్రి కాల సమయంలో ఒక కూటం జరగలేదు ప్రభువా. అవును నాయన. ఆ గుడికలో కూడా ప్రభువా మా జీవితాలకు ఏదైతే అవసరమైనదో దాంట్లో మాట్లాడాలి. అవును ప్రభువా. అయ్యా, నీవే మమ్మల్ని సరిచేసే దేవుడు ప్రభువా. అవును నాయన. నీవే మా గొప్ప నాయకుడు ప్రభువా. అవును తండ్రి. నీవు మాత్రం మమ్మల్ని నడిపించే దేవుడు అయినావు ప్రభువా. అవును నాయన. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభువా నీ దాసుని బలంగా వాడుకోండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. అవును నాయన. అవును ప్రభువా. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము నాయన. స్తోత్రము స్తోత్రము. యేసు నామం నా జన్మస్థలం, ఎన్నాడు స్తుతించెదను. యేసు నామం నా నివాసము, ఎన్నాడు పాడెదను. రక్షవల్లే దేవుడా నీవే అబ్రహాము, దేవుడా నీవే జీవాధిపతి మీ కరుణాములకు స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నాయకత్వానికి ఉన్నటువంటి అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని మాతో మాట్లాడారు ప్రభువా. నిజమేనా తండ్రి? ఒక నిజమైనటువంటి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని ప్రభువా మాట్లాడావు నాయన. ఇదిగో నా తండ్రి, తన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుకు దూకవలసింది ప్రభువా ఆ ఇంటి యజమానుడిని మాతో మాట్లాడావు తండ్రి. అలాగే తండ్రి, కేవలం అధికారం మాత్రమే కాదు, అతనికి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి అతడు 2 తీర్పు పొందుకుంటాడని మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా నిజమే, తన కోసం లెక్క అప్పచెప్పాలి, తన సంఘం కోసం లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత పాస్టర్ గారి మీద ఉన్నది. అలాగే తన కోసం, తన భార్య కోసం కూడా లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత భర్త మీద ఉన్నది కనుక ప్రభువా. అయ్యా భర్తలకు
భార్యలు లోబడినట్టుగా సహాయం చేయండి ప్రభువా. ఆ విషయాన్ని గ్రహించినట్లుగా ప్రభువా అయా సహోదరులకి నాయన ఓ ప్రభువా మీ ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అలాగే నాయన సంఘానికి మీ వాక్యానికి లోబడేటువంటి మనసును దయచేయండి ప్రభువా. అయ్యా ఎక్కడైతే నాయన వారు బలహీనులుగా ఉన్నారో ప్రభువా, ఎక్కడైతే నాయన వాక్యానికి లోబడకుండా ఉన్నారో ప్రభువా, ఆ విషయంలో వారిని సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీ వాక్యంతో పోషించండి ప్రభువా. అయ్యా మీ వాక్యంతో ఉదక స్నానం చేయించండి ప్రభువా. క్రీస్తు స్వారూప్యం ధరించినట్లుగా ముడత మత్స డాగు కళంకము మరి అటుది ఏది కూడా లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని సంఘముగా భార్యగా ప్రభువా అయ్యా ఈ చిన్న వధువును ప్రభువా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభువా అయ్యా నాయన మీరు చూసి ఉన్నారు కనుక ప్రభువా అయ్యా ఈ కుటుంబ కూడికలు మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. అయ్యా ఇది మా యొక్క సొంత ఆలోచన కాదు కానీ దేవా ఇది మీ యొక్క ఆలోచన మేము నమ్ముచున్నాం ప్రభువా. కనుకనే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అయ్యా ఈ కోటాలను మేము జరిగిస్తున్నందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా విత్తబడిన వాక్యం మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇదిగోనైనా వారి యజమానులకు లోబడినట్లుగా ప్రభువా అయ్యా నా తండ్రి ఓ కుటుంబానికి అలాగే నాయన సంఘానికి ప్రభువా వారి ప్రత్యక్షం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా ప్రభువా ఇదిగో నాయన ఓ భార్యను ఏ విధంగా ఏలాలో తగినటువంటి ప్రత్యక్షతను భర్తలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సంఘాన్ని ఎలా ఏలాలో ప్రభువా, ఎలా వాక్యంతో పోషించాలో ప్రభువా అయ్యా నా తండ్రి కాపురికి కూడా నాయన అయ్యా మీ ప్రత్యక్షం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి, ముందు నడిపించండి ప్రభువా. అయ్యా క్రీస్తు స్వారూప్యం ధరించినట్లుగా అయ్యా క్రీస్తు యొక్క మనసును ధరించినట్లుగా అయ్యా అందరికీ కూడా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన మరి సాయంకాలం జరగబోయేటువంటి చివరి కూడిక ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు ఏది అవసరమో ప్రభువా దాన్ని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా మరి సంఘం అంతా కూడా నాయన సాయంకాలం పోగు చేయబడి ప్రభువా మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీరే మాట్లాడండి ప్రభువా, మీ ఆత్మ చేత అభిషేకించండి, ఉద్ధరించండి నాయన, మీ కృప తోడుగా ఉంచండి. విన్న వాక్యం నాయన మా హృదయాలు భద్రం చేసుకుని ప్రభువా దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి. కేవలం విని వెళ్ళిపోయేవాడుగా ఉండక ప్రభువా దానిని నెమరు వేసుకునేటువంటి అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభువా. దాని ప్రకారం జీవించేటకు మాకు సహాయం చేయండి ప్రభువా. కృప తోడుగా ఉంచమని అయ్యా సహాయం చేయమని ఇదిగో నన్ను విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి. 100 60 30 ఫలింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం